హాయ్ అండి. ఈరోజు రెసిపీ ముల్లంగి టమాటా అండి. ముల్లంగి టమాటాకి కావలసినవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, 2 టమాటాలు. నేను 1/2 కేజీకి వేస్తున్నానండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను ముల్లంగిని. 5-6 పచ్చిమిర్చీలు, 7-8 ఎల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, 1 ఇలాచి అండి. ముందుగా శుభ్రంగా కడిగేసి ముల్లంగిని తురుముకోవాలి. చూడండి, ఇలా తురుమాలి. తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై మూకుడు పెట్టేశాను. పెట్టి ఇందులో మూకుడు వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. 4 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ శనగపప్పు అయినా మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. నేను వేయలేదు కానీ వేయాలి, బాగుంటుందండి. వేయకున్నా బాగుంటుంది, వేసినా బాగుంటుంది, ఎలాగైనా బాగుంటుందండి ఈ కర్రీ. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి. వేగనివ్వాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మనం ముందుగా ఎల్లిపాయలు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, 1 ఇలాచి దంపుకొని ఈ పోపులో వేసేయాలి. పోపులో వేస్తే పచ్చివాసన పోతుంది, స్మెల్ బాగుంటుందండి. ముల్లంగి తురుమును ఇందులో వేసేయాలి. వేసేసి కలపాలి. కొంచెం పసుపు వేసేయాలి. చూడండి ఎలా అయిందో. ఆయిల్ కొంచెం కొంచెం పైకి తేలుతుంది. కారం ఎక్కువ పట్టదండి, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ ముల్లంగి కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. మనం ఇందులో పచ్చిమిర్చి వేసినాం, లవంగాలు, ఆ ఘాటు సరిపోతుందండి. బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం మగ్గనివ్వాలి, మూత పెట్టేసేయాలి. చూడండి అలా దగ్గరికి రావాలండి. అందులో నీరు వస్తుంది, అది ఇనకాలండి. కొంచెం ఫ్రై కావాలి. టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఇది హెల్త్కు చాలా మంచిదండి. ముల్లంగి కిడ్నీలలో స్టోన్ ఉన్న వాళ్ళకి ఈ ముల్లంగి రసం తాగితే చాలా మంచిదండి. ముల్లంగి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. స్మెల్ కూడా ఎక్కువ రాదండి. ముల్లంగి స్మెల్ వస్తుందని తినలేరండి ఎక్కువ మంది, కానీ ఇలా చేయండి, స్మెల్ రాదు. ఒకప్పుడు ముల్లంగి అంటే స్మెల్ బాగా వచ్చేది, విపరీతమైన స్మెల్ వచ్చేది, కానీ ఇప్పుడు అంతా రావట్లేదండి. ముల్లంగి ఎక్కువ స్మెల్ వస్తలేదు, కానీ ఇలా తప్పకుండా ట్రై చేయండి. కానీ చాలా మంచిదండి. అది ఫ్రై అయినాక ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసాను, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వేసేసి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలి. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కు చాలా చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చూడండి ఎలా ఫ్రై అయిందో. తప్పకుండా ట్రై చేయండి, ఇలా బాగుంటుందండి. ముల్లంగి అంటే స్మెల్కే భయపడి తినలేకపోతారు, కానీ ఇలా ట్రై చేయండి, స్మెల్ ఎక్కువ రాదు, బాగుంటుందండి. హెల్త్కు మాత్రం చాలా మంచిదండి ముల్లంగి. వావ్, కర్రీ రెడీ, తింటున్నానండి, సూపర్. థ్యాంక్ యూ.